పార్లమెంట్ ఎన్నికలు అవి వచ్చేస్తున్నాయి కదా, అసెంబ్లీ ఎన్నికలప్పుడు తెలంగాణ సెంటిమెంట్ వర్కౌట్ కాలేదు. ఎందుకంటే కేసీఆర్ ఎప్పుడు రేగెత్తిస్తాడు, ఈసారి అట్లా రేగెత్తించడం కుదరలేదు, సైలెంట్గా ఎన్నికలు అయిపోయినాయి. ఆ తెలంగాణ సెంటిమెంట్ ఈ దఫా ఓన్ చేసుకోవడానికి, పార్లమెంట్ ఎన్నికల్లో ఓన్ చేసుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభమైపోయినాయి. రేవంత్ రెడ్డి ఓ పక్కన కొండా సురేఖని, మరో పక్కన ఉత్తమ్ కుమార్ రెడ్డిని పట్టుకుని తెలంగాణ ప్రజలకి నష్టం చేకూర్చే విధంగా కృష్ణా జలాలు నాశనం చేసేసాడు, హక్కులు నాశనం చేసేసాడు అంటూ ఓ పక్కన స్టేట్మెంట్ ఇవ్వడం. దానికి కౌంటర్గా జగదీష్ రెడ్డి స్టేట్మెంట్, కృష్ణా ప్రాజెక్టును కేంద్రానికి అప్పగించి అన్యాయం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు చెప్పు దెబ్బలు కొడతారు, తమ వైఫల్యాల నుండి తప్పించుకునేందుకు సీఎం రేవంత్ కేసీఆర్పై ఎదురుదాడి చేస్తున్నారు, కేంద్ర ప్రభుత్వంతో సీఎం రేవంత్ లాలూచిపడి ప్రాజెక్టులను అప్పగించారు, కేసీఆర్ మాట్లాడకముందే కాంగ్రెస్ నేతలు ఉలిక్కిపడుతున్నారు, కృష్ణా జలాల విషయంలో ప్రాజెక్టులు అప్పగించి కాంగ్రెస్ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసింది, తెలంగాణకు అసలైన ద్రోహులు కాంగ్రెస్. ఇది అంటే ఫైనల్గా ఆంధ్ర వాళ్ళు దోచేసుకుంటున్నారు అంటూ, కేసీఆర్ టైంలో దోచేసుకుంటున్నారని నేనేమో కాంగ్రెస్ పార్టీ దోచేసుకున్నారు, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ టైంలోనే దోచిపెడుతున్నారంటూ బీఆర్ఎస్ ఇద్దరు కూడా ఆంధ్ర పేరుతో నడుస్తున్నారు. అసలు నిజమే ఏంటయ్యా అంటే, ఏనాడో కేంద్ర పర్యవేక్షణలోకి వెళ్లాల్సినటువంటి ప్రాజెక్టులు ఇంతకాలం రాజకీయంగా అడ్డుపడతా ఆపుతా వచ్చారు. ఇప్పుడు అది వెళ్తున్నటువంటి సందులో జగన్ వేసిన పాచికలో భాగంగా ఆ రోజు శ్రీశైలం ప్రాజెక్ట్ దగ్గర గొడవ చేయటం, ఆ గొడవ నేపథ్యంలో కేంద్ర జలశక్తి శాఖ, కేంద్ర హోంశాఖ జోక్యం చేసుకుని అర్జెంటుగా చట్టబద్ధంగా, ఎక్కడెక్కడ చట్టవిరుద్ధంగా లేదు, చట్టబద్ధంగా వాటి పంపిణీకి సంబంధించి కృష్ణా బోర్డుకి అప్పజెప్పాలంటంతో ఈ కథ అంతా పీక్ స్టేజ్కి వెళ్ళింది. కేసీఆర్ ఇంతకాలం ఆపుకొచ్చాడు. కరెక్ట్గా ఎలక్షన్స్ టైంలో జగన్ వేసిన ఎత్తుగడతో అది కేంద్ర బలగాల చేతిలోకి వెళ్ళింది. సిఆర్పిఎఫ్ బలగాలు పర్యవేక్షిస్తుంటే నిబంధనల ప్రకారం నీటి సరఫరా చేస్తుంది. దానికి ఆంధ్రాకి ప్రయోజనం చేకూరేస్తుందంటూ ఇద్దరు తండేసుకుని, ఇద్దరు తిట్టేసేసుకుని రాజకీయ ప్రయోజనం ఎవరికాళ్ళు పొందాలని చూస్తున్నారు. అక్కడ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఇద్దరు కలిసి ఆంధ్రాని అడ్డుపెట్టుకుని